హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక మోడల్ పేపర్తో ఏపీ హైకోర్టు మరియు పోలీస్ ఉద్యోగాలు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా లేటెస్ట్ 2022 అప్డేటెడ్ మోడల్ పేపర్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ఇప్పటి వరకు చాలా మోడల్ పేపర్ చెప్పుకున్నాము. అన్నీ కూడా డైలీ ప్రాక్టీస్ చేయండి. అంతేకాకుండా పీడిఎఫ్ ఫైల్ కూడా ఉచితంగా అందజేస్తున్నానండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవాలి తప్పకుండా అందరూ. అంతేకాకుండా మన మోడల్ పేపర్స్ అయితే సిద్ధంగా ఉన్నాయండి. ఇవి యూట్యూబ్లో పెట్టేటివి ఏంటంటే ఫ్రీ అండి. వీటికి ఎలాంటి కాస్ట్ అయితే లేదు, ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఓన్లీ జీకే మాత్రమే ఉంటుంది. మరి ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు మోడల్ పేపర్ కావాలనుకుంటే దాని గురించి చూద్దాం. ముందుగా చూశాక క్లాస్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, హైకోర్టు ఉద్యోగాలు, డిస్టిక్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా? జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా? మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. 2022 సంవత్సరానికి ఆస్కార్కి నామినేట్ అయిన భారతీయ చిత్రం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓన్లీ ఒకే ఒక చిత్రం మాత్రం నామినేట్ అయిందండి ఈ సంవత్సరానికి. ఓకేనా? సరైన సమాధానం ఏంటండి అంటే ఆన్సర్ ఆప్షన్ 2. ఏంటది? చెల్లో షో అనేటువంటి ఒక చిన్న పిల్లవాడి స్టోరీ అండి ఇది. ఆ పిల్లవాడు కూడా ఇటీవల చనిపోయాడండి పాపం. ఏదో చిన్న జబ్బు చేయడం ద్వారా చనిపోవడం అయితే జరిగింది. ఈ ఫిలింలో యాక్ట్ చేసినటువంటి చిన్న అబ్బాయి. ఓకేనా? యాక్చువల్గా RRR అయితే అందరు ఎక్స్పెక్ట్ చేశారు, కానీ చోటు దక్కలేదు. ఓకేనా? సో మరి ఆస్కార్కి నామినేట్ అయిన ఏకైక చిత్రము చెల్లో షో అండి. ఇది ఒక గుజరాతీ ఫిల్మ్గా మనమైతే చెప్పుకోవచ్చు. గుజరాతీ ఫిల్మ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు, 2022 సంవత్సరానికి ఆస్కార్కి నామినేట్ అయిన చెల్లో షో అనే భారతీయ చిత్రము ఏ భాషా విభాగానికి చెందిందంటే గుజరాతీ. సింపుల్, గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇటీవల ఇస్రో చైర్మన్గా ఎవరు నియమితులు కావడము జరిగింది? ఇస్రో చైర్మన్గా ఎవరండి? ఎస్ సోమనాథన్ గారు. మరి ఇటీవలే ఐ థింక్ లాస్ట్ మంతే అనుకుంటా వీరైతే మరి నియమితులు కావడం అయితే చూడవచ్చు. లేటెస్ట్ అప్డేట్, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, మరి ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉందండి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్. సరైన సమాధానం ఏంటండి అంటే ఆప్షన్ 1 లంబసింగి అనేటువంటి ప్లేస్ని మరి ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్గా మనమైతే పిలుస్తాము. మరి అందరికీ కూడా ఒక క్వశ్చన్ అడుగుతానని అందరికీ తెలుసు కదా, మరి రెడీనా? ఎస్. మరి ఈ యొక్క లంబసింగి అనేటువంటి ప్లేసు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. లేదా తెలియలేదనుకోండి, లంబసింగి అని కామెంట్ చేయండి. ఆన్సర్ వెంటనే మీకు వచ్చేస్తుంది. ఓకేనా? ఎక్కడి నుంచి వస్తుంది? నేనే చెప్తానండి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ చూసినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారము ఏపీ యొక్క అక్షరాస్యత ఏ విధంగా ఉంది? ఆన్సర్ 67.41% ఉండడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశంలో నృత్యము, నాటకము మరియు సంగీతం అభివృద్ధికి ఈ క్రింది అకాడమీలో ఏది బాధ్యత వహిస్తుంది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏంటండి మరి? ఇది 65వది నేషనల్ సంగీత అకాడమీ అండి. ఓకేనా?
సంగీత అకాడమీ అనేది భారతదేశంలో నృత్యము, నాటకము, సంగీతం ఈ మూడింటిని కూడా మరి చూసుకునేవారు ఎవరండి? సంగీత అకాడమీ. ఇంపార్టెంట్. ఈ యొక్క నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అంటే ఓన్లీ నాటకాలకు సంబంధించింది. ఓకేనా? సంగీత అకాడమీలో మాత్రం నృత్యము, నాటకము, సంగీతం మూడింటిపైన ట్రైనింగ్ అయితే ఇవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, హిందీ సాహిత్యానికి సంబంధించి ఈ మధ్య కాలంలో వృద్ధి చెందిన మాండలికాలు ఏంటి? 66వ ఆప్షన్ 4 అండి. ఓకేనా? 1 and 2 అవధి మరియు బ్రీజ్ అనేటువంటివి ఏర్పడడం అయితే చూడవచ్చు హిందీ సాహిత్యానికి. నెక్స్ట్, బేలూరు మఠము ఎప్పుడు స్థాపించబడింది? బేలూరు పశ్చిమ బెంగాల్లో అండి. ఓకే, కలకత్తాకి సమీపంలో ఉంటుంది మరి ఇది. సరైన సమాధానం 1897. ఎవరు స్థాపిస్తారండి? బేలూరులో ఏముంది అసలు అంటే రామకృష్ణ మిషన్ అయితే ఉంటుంది. రామకృష్ణ మఠం లేదా రామకృష్ణ మిషన్. స్వామి వివేకానంద గారు దీన్ని స్థాపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, మెర్కోసూర్ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. మాంటే వీడియో ఉరుగ్వేలో ఉండడం అయితే చూడవచ్చు. సౌత్ అమెరికాలో ఉంటుందండి ఇది. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ఎత్తైన రోడ్డును ఏ రాష్ట్రంలో నిర్మించడం జరిగింది ఇటీవల? 69 ఆప్షన్ 1, జమ్మూ కాశ్మీర్ అనేటువంటి కేంద్ర పాలిత ప్రాంతంలో. ఇప్పుడు రాష్ట్రంగా ఉందా అండి జమ్మూ కాశ్మీర్? లేదు. 2019 అక్టోబర్ 31వ తారీఖున మరి 370 ఆర్టికల్ని రద్దు చేసి రాష్ట్రంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఒకటి లడక్ మరియు 2 జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, మొట్టమొదటి ఎలక్ట్రానిక్ డిజిటల్ ప్రోగ్రామబుల్ కంప్యూటర్ కోలోసన్ను 2వ ప్రపంచ యుద్ధ సమయంలో తయారు చేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఏంటండి? టామీ ఫ్లవర్స్ అనేటువంటి సంస్థ దీన్ని తయారు చేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, మొట్టమొదటి మెకానికల్ క్యాలిక్యులేటర్ను 1642లో కనుగొన్నవారు ఎవరు? మొట్టమొదటి మెకానికల్ క్యాలిక్యులేటర్ ఎవరండి? పాస్కల్ అండి. వారి పేరేంటి? పాస్కల్. నెక్స్ట్ వన్, ఈకే అనే బిరుదుతో ప్రసిద్ధి చెందిన అమెరికా మాజీ అధ్యక్షుడు ఎవరు? ఈకే అనేటువంటి బిరుదుతో ప్రసిద్ధి చెందిన అమెరికా మాజీ అధ్యక్షుడు. 72 ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 ఐసన్ హోవర్. ఓకే, ఐసన్ హోవర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, అంతఃచర్మంలో ఉండే ఎత్తు పల్లాల వల్ల డాష్ ఏమవుతుందండి? ఏం ఏర్పడతాయి అంతఃచర్మములో? 73 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. వేలి ముద్రలు, ఫింగర్ ప్రింట్స్ అనేవి ఏర్పడతాయి. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఇద్దరి మధ్య కూడా ఈ యొక్క ఫింగర్ ప్రింట్స్ అనేవి సేమ్ ఉండవు. ఈవెన్ ట్విన్స్లో కూడా వేలి ముద్రలు అనేవి సపరేట్గానే ఉంటాయి. అందరూ కూడా గమనించాలి. ఓకే, నెక్స్ట్ వన్, న్యూస్ ప్రింట్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? న్యూస్ ప్రింట్ ఫ్యాక్టరీ 74 ఆప్షన్ 1 నేపానగర్ మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ వన్, సిపియుని విస్తరించండి. సిపియుని విస్తరించండి. చూద్దాం ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 1 సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకేనా, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో IRSSS గురించి సరి అయినది ఏంటి? IRSSS 76 ఆప్షన్ 2 అండి. ABCD అన్నీ సరైనవేనంటే చూద్దాం మరి. దీని యొక్క విస్తృత రూపము ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. దీనిని PSLV ద్వారా అంతరిక్షంలోనికి పంపారు. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ద్వారా శ్రీహరికోట నుంచి మనమైతే పంపుతూ ఉంటాము. ఓకే, దీనిని ప్రస్తుతము నావిక్ అంటున్నారండి. మోస్ట్ ఇంపార్టెంట్, నావిక్కి గల పూర్వ పేరేంటండి? IRSSS అనేవారు. భారతదేశానికి ఉన్నటువంటి ఏకైక ఇదేంటి GPS అండి. GPS సిస్టమ్ ఇది మన భారతదేశానికి. మరి అందరూ ఉపయోగిస్తున్నారా అండి దీన్ని అంటే? నో, కేవలము ఆర్మీలో మాత్రమే, భద్రతా కార్యకలాపాలకు మాత్రమే ప్రజెంట్ ఉపయోగిస్తున్నారు. ఓకేనా, మరి దీనిని విపత్తు నిర్వహణ, GPS వాహనాలను ట్రాక్ చేయడంలో ఉపయోగిస్తారు. కేవలము రక్షణ వ్యవస్థలో మాత్రమే ప్రజెంట్ ఉపయోగంలో ఉంది. ఓకేనా, కొన్ని దేశాలకు మాత్రమే సొంతగా ఈ యొక్క GPS సిస్టమ్ అనేది ఉందండి. ఆ దేశాల క్రమంలో భారతదేశం కూడా ఉంది. నెక్స్ట్ వన్, విద్యుత్ వలయంలో కెపాసిటర్ని ఎందుకు ఉపయోగిస్తారు? ఆప్షన్ 3 అండి.
ఎలక్ట్రిక్ ఛార్జ్ని నిల్వ ఉంచడానికి విద్యుత్ వలయంలో కెపాసిటర్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, వేడిగానున్న గాజు వస్తువులను నెమ్మదిగా చల్లబరచు పద్ధతి పేరు. వేడిగానున్న గాజు వస్తువులను నెమ్మదిగా చల్లబరచు పద్ధతిని ఏమంటారండి? 78 ఆప్షన్ 2 అన్నిలింగ్ అంటారు. దాన్ని ఏమంటారండి? అన్నిలింగ్. గాజు అంటే ఏంటండి తెలుసా అండి? గాజు అంటే ఏంటి? బాగా చల్లార్చినటువంటి ద్రవాన్నే గాజు అంటాము. ఏమంటామండి? బాగా చల్లార్చినటువంటి ద్రవాన్ని గాజు అంటారు. సింపుల్. ఓకే, నెక్స్ట్ వన్. ఏ నూనెలో పాలియాన్ సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి? 79 ఆప్షన్ 4 ఆవు నూనెలో ఉంటాయండి. ఆవు నూనె అంటే కొవ్వు అని అర్థము. ఓకే, పాలియాన్ సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి చాలా ఆవశ్యకమైనవండి ఇవి. ఓకే, నెక్స్ట్ వన్. పోరాట పలాయన హార్మోన్ అని దేనికి పేరు? 80 ఆప్షన్ 2 అడ్రినాలిన్. ఉద్రేకాలు కలిగించేలా చేసేటువంటిది ఏంటండి మన శరీరంలో? అడ్రినల్ అండి. ఓకేనా? మూత్రపిండాలు ఏ విధంగా ఉంటాయండి? చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయండి మూత్రపిండాలు. దీనిపైన చిన్నగా టోపీలాగా ఉంటుందండి ఈ యొక్క అడ్రినాలిన్ అనేది. మానవ శరీరంలో ఉద్రేకాలు కలగడానికి కారణము అడ్రినాలిన్. ఓకేనా? కొంతమంది డ్రగ్స్కి బానిసైన వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు కదా అండి. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏంటి? ఆ డ్రగ్స్ నేరుగా ఈ యొక్క అడ్రినాల్ పైన ప్రభావితం చూపించి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఎప్పటి వరకు అండి? జస్ట్ మినిట్స్ వరకే ఉంటుంది. కానీ దానివల్ల హెల్త్ ఇష్యూస్ అయితే విపరీతంగా వస్తాయండి. ఓకే, నెక్స్ట్ వన్. అపరిగ్రహ అనగా ఏంటి? అపరిగ్రహ ఆప్షన్ 1 అండి, దొంగలించకుండుట. ఓకేనా? అపరిగ్రహ. నెక్స్ట్, చేరుల చిహ్నం ఏంటి? చెర వంశస్థులండి, చెరులు అంటారు. ఓకే, వీడి యొక్క చిహ్నం ఏంటి మరి? ఆప్షన్ 3 ధనస్సు. ఇంపార్టెంట్, ధనస్సు. కుతుబ్ మినార్ అను నామము ఎవరు పేరు మీదుగా వచ్చింది? కుతుబ్ మినార్. 83 ఆప్షన్ 4 ఖ్వాజా కుతుబుద్దీన్ అనేటువంటి వారి పేరు మీదుగానే కుతుబ్ మినార్ అనేటువంటి పేరు వచ్చిందండి. ఈ మినార్ అని ఎందుకు అంటారంటే ఎత్తైన గోపురం ఉన్నట్లయితే దాన్ని మినార్గా పిలుస్తారండి. ఎత్తైన గోపురాలుగా ఉంటాయి. ఓకే, ఆ విధంగా గుర్తుంచుకోవాలి. గరుడ పురాణమును రచించిన వారు ఎవరు? 84 ఆప్షన్ 1 పింగళి సూరన. ఆధునిక తపాలా విధానాన్ని ఇండియాలో ఏర్పరిచిన వారు ఎవరు? 85 ఆప్షన్ 2 లార్డ్ డల్హౌసీ. ఎవరండి? లార్డ్ డల్హౌసీ, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్. జాతీయ గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి సంస్థ నాబార్డ్ను ఏ సంవత్సరంలో దీన్ని స్థాపించారు? 86వ ఆప్షన్ 2 అండి, 1982వ సంవత్సరంలో దీన్ని స్థాపించారండి. ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంకు కూడా 1982లోనే స్థాపించారు. భారతదేశంలో కలర్ టెలివిజన్ వచ్చింది కూడా 1982లోనే. గుర్తుంచుకోవాలి, మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ప్రపంచంలోని కాఫీ ఉత్పత్తిలో భారతదేశం యొక్క స్థానము. సో బ్రెజిల్ అయితే టాప్లో ఉంటుందండి, అందరికీ తెలిసిందే కదా. మరి భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 7వ స్థానంలో ఉంది. ఓకేనా? మరి కాఫీకి పుట్టినిల్లుగా ఏ దేశాన్ని పేర్కొంటామంటే ఇథియోపియా. ఓకేనా? ఇథియోపియాలోనే కాఫీ అయితే పుట్టిందండి. ఓకేనా? అక్కడి నుంచి ప్రపంచానికి మొత్తం పాకింది. మరి భారతదేశంలో కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటిది ఏంటండి? కర్ణాటక. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ప్రపంచంలో ఇనుప ధాతువు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉండగా భారతదేశం యొక్క స్థానము ఎంత? ఆప్షన్ 1 4వ స్థానంలో ఉందండి. నెక్స్ట్ వన్. క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. 89 ఆప్షన్ 3 A అండ్ B రెండు సరైనవి. చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1854లో ముంబై వద్ద మొదటి పత్తి మిల్లును స్థాపించారు. 1907వ సంవత్సరంలో టాటా ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ను జంషెడ్పూర్లో స్థాపించడము జరిగింది. 89వది సరైన సమాధానము 2 కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. జాతీయ వాయు కాలుష్య సూచికను ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? ఆప్షన్ 1 అండి, 2015 ఏప్రిల్ 6వ తారీఖున. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఓజోను పొర పరిరక్షణకు తీసుకోవలసిన చర్య ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, A అండ్ B రెండు కూడా సరైనవే. చూద్దాం. ఓజోను పొర పల్చబడడానికి ప్రధాన కారణమయ్యే CFS అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్ను ఉపయోగించడంలో సరైన శ్రద్ధ తీసుకోవాలి. వీటిని తిరిగి ఉపయోగించుకునే పద్ధతులను అవలంబించాలి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్.
క్లోరిన్ ఓజోన్లో శృంఖల చర్యలో పాల్గొనును. కావున సిఎఫ్సిల స్థానంలో ఫ్లోరో హైడ్రోకార్బన్, అమోనియా వంటి ప్రత్యామ్నాయాల వాడకాన్ని ప్రోత్సహించాలి. ముఖ్యంగా ఈ క్లోరోఫ్లోరో కార్బన్లను కూలింగ్ ఏజెంట్గా మరి ఏసీలలో, ఫ్రిడ్జ్లలో ఉపయోగించడము జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఎజెండా 21 అనే కార్యప్రణాళికను ఏ అంతర్జాతీయ పర్యావరణ సదస్సులో తీర్మానించారు? 92 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 దారిత్రి సదస్సులో. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆంధ్రప్రదేశ్లో 93 ఆప్షన్ 2 2001 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. క్రింది వాటిని జతపరచండి. ఇంపార్టెంట్. రాజ్యాంగ రచనలో స్నేహితుడు తత్వవేత్త మార్గదర్శిగా అని ఎవరిని అంటాము? భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం అని ఎవరన్నారు? భారత రాజ్యాంగం సామాజిక విప్లవ దీపిక అని ఎవరన్నారు? రాజ్యాంగ పరిషత్ హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుంది అన్నవారు ఎవరు? మరి 94ది 1 by 1 చూద్దామండి. 1వది, రాజ్యాంగ రచనలో స్నేహితుడు తత్వవేత్త మార్గదర్శి ఎవరంటే బిఎన్ రావు, బెనగల్ నరసింహారావు. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగము న్యాయమూర్తుల స్వర్గం అన్నవారు ఎవరండి అంటే ఐవర్ జెన్నింగ్స్. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగం సామాజిక విప్లవ దీపిక అన్నవారు గ్రాన్విల్లే యాస్టిన్. రాజ్యాంగ పరిషత్ హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుందన్నవారు లార్డ్ సైమన్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. షెడ్యూల్ కులాలను నిర్ణయించే అధికారము ఎవరికి ఉంటుంది? ఆప్షన్ 1 రాష్ట్రపతి గారికి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? రాష్ట్రపతి గారికి అండి. ఇంపార్టెంట్. నెక్స్ట్. మానవాభివృద్ధి సూచి నిర్మాణంలో ఉపయోగించని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. అవినీతి అనేది ఉపయోగించారు. ఇక్కడ విజ్ఞానము, జీవితకాల పరిమితి, జీవన ప్రమాణం ఇవన్నీ కూడా చూస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. 2వ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనకు ఆధారమైన వృద్ధి వ్యూహము ఏది? 98 ఆప్షన్ 3 అండి. పిసి మహలనోబిస్ గారైతే దీని యొక్క వ్యూహ రచనకు లేదా ప్రణాళికా సంఘ రూపకర్తగా చెప్పుకుంటాము. నెక్స్ట్ వన్. పవర్ టెక్స్ట్ ఇండియా అనే పథకం ఎవరికి సంబంధించింది? ఆప్షన్ 1 చేనేత కార్మికులకు. ఊర్జా మిత్ర యాప్ దేనికి సంబంధించింది? ఆప్షన్ 4 విద్యుత్ సరఫరా. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చిన వారు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ మోడల్ పేపర్స్ ఏపీఎస్ఐ కానిస్టేబుల్ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కాదు, మెయిన్స్ ఎగ్జామ్ వరకు కూడా ఈ సిరీస్ ఈ విధంగానే కంటిన్యూస్గా ఉంటుందండి. అందరు కూడా గమనించాలి. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా రెగ్యులర్గా చూడండి ఫ్రెండ్స్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అప్డేటెడ్ మోడల్ పేపర్స్ అయితే మీకు అందచేస్తూనే ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. మరి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్ అండి. అందరూ చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.